నమస్కారం సార్. 9 ఏళ్ళు పెళ్లి చేశానా ఎవరిని తోలుకొచ్చుకుంటావు తోలుకొచ్చుకోవో మా దగ్గర తోలుకొచ్చుకుంటావా మణిపురాలు తోలుకొచ్చుకో ఇది ఇంట్లోనే ఉండి లేదు సార్. నన్ను ఏం ఏం చేస్తా వాళ్ళకి డబ్బులు ఇచ్చినానంట అని పుట్టించారు సార్. 20 లక్షలు ఇచ్చానంట. తర్నాథ్కి ప్రసాద్కి ఇచ్చినానంట. నన్ను వడ్డీకి ఇచ్చానంట. ఇట్లా మాట్లాడతా అంతా మోసం సార్. నాకు ఇదే సార్. వాళ్ళే నాకు ప్రాణానికి కాపాడారు సార్. నా ఎల్లండిలో నా మనమంగులు మా ఆయనకి తల్లి పిల్ల కాపాడారు సార్. నాకు లేకపోతే ఏనాడో చంపేస్తుంటారు సార్ నా బిడ్డని. నన్ను మా బతకలేము సార్. మా ప్రాణానికి అపాయం ఉండదు సార్. మా ఏడుండగానే ఉండిరు సార్. మేము ఏం చేయలేదు సార్. చెప్పు ఇట్లా బెదిరిస్తే ఎట్లా ఈ అన్నాళ్ళని బతకనే నా పిల్ల నన్ను ఏమని చేసుకుంది సార్. చెప్పు. అన్ని కంప్లీట్ ఇచ్చినాము. అంతా న్యాయం పంచాయతీ అన్ని అయిపోయా. పోలీసులు కానీ బెదిరిస్తుంటారు సార్. మాకు వాళ్ళు ఎక్కడ నాకే ఎట్లా సార్ అని అంటున్నారు. కానిస్టేబుల్స్ వచ్చి పొద్దున వచ్చి అదే గొడవ పెట్టుకుని పోయినారు. కానీ మేము ఏం చెప్తున్నాము, కనలేదు చెప్తున్నాము, మేము వస్తున్నాము, మేము రానని చెప్పడం లేదు. ఇద్దరు కూర్చొని మాట్లాడే మాటలు కాదు కదా అవి. సైన్లు అంటే ఎక్కడ సైన్ చేస్తారు? ఆమె చదువు రాదు, ఏం రాదు. ఇద్దరు నలుగురు మనుషులు పెద్ద మనుషులు తొలకొచ్చుకుంటారు. వాళ్ళు 40 మంది వచ్చినప్పుడు మేము ఇద్దరు రావాలి, ఒకరే వచ్చి సైన్ చేయండమ్మా, నీ ఒకటే కదా సైన్ సంతకము, నీ ఒకటే రా అని పిలుచుకొని పోతున్నారు. కానిస్టేబుల్ పేరు పరశురామ్ సార్. ఇంకా నిన్న ఇద్దరు వచ్చినారు సైన్ నన్ను వచ్చేళ్ళను సార్ అంటున్నాను. నన్ను సంతకం చేసేళ్ళను సార్. అంతే నాకు ప్రాణానికి అపాయం ఉండదు సార్. ఎట్లా బతుకున్నాలే? నాకు ఒక్క పిల్ల ఉంటుంది. రిటైర్మెంట్ దుడ్లు కావాలంటే ఎట్లా? పింఛన్ కన్నా అడుగుతారు. మరి మా అమ్మది ఆ పింఛన్ 14 సంవత్సరాలు డబ్బులు రావాలంట. చెప్పొచ్చినాను డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు సంతకం చేయంటే ఇప్పుడు మేము ఎట్లా బతకాల? ఈ డబ్బుల విషయంలో కూడా 20 లక్షల అప్పు అది అని అంటున్నారు. మరి వాళ్ళ మీద అల్లండ్ల మీద చెప్తారు. మాకు అప్పేసినారు సార్. మేము వాళ్ళకేమైతే ఇవ్వలేదు. వాళ్ళే ఇప్పటికీ మాకు ఆటో చార్జీలు కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ కి రావాలంటే కూడా వాళ్ళే మాకు ఖర్చులు చేస్తున్నారు. ఇంతవరకు మన నుంచి అయితే 1 రూపాయి తీసుకోలేదు. వాళ్ళ సొంతం మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళు మేనమామ చుట్టూ మొత్తం చుట్టాలంటే వాళ్ళ మీద కేసు వేసింది మాత్రం అబద్ధము. వాళ్ళిద్దరు పోయి ఉంటే కూడా పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎదురుగా పోలీసులు ఏం పోలీసులు అందరి ముందే కొట్టి పంపిస్తున్నారు. కానీ అదేమి ఎవరు యాక్షన్ తీసుకోలేదు. పోలీసు వాళ్ళు కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఊరికనే నిల్వన్నారు అంతే. ఊరికే చూసుకొని నిల్వన్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఇద్దరు మనుషులు పోయి కలబట్టి అంతమందిని వాళ్ళు ప్రసాద్ నా ఎల్లండ్లు వాళ్ళ తక్కువ నన్ను బాగా మా అతను అల్లండ్లు ప్రసాద్ అశోక్ వాళ్ళకి మా అమ్మ వడ్డీకి ఇచ్చలేము. వాళ్ళే పిలుచుకో డబ్బులు వాళ్ళే పట్టుకొని పాటలాడుతుంటారు సార్. మా 1 రూపాయి ఇచ్చలేము సార్. అంత అబద్ధం చూడు సార్. ఏ బాకీలు అయితే లేదు. వాళ్ళకి ఇచ్చింది కూడా ప్రూఫ్ చూపిమను. ఎంత 20 లక్షలు ఇచ్చాము కదా, 20 లక్షలు ఇచ్చారు కదా, 20 లక్షలు ప్రూఫ్ చూపిమను. ఫోటోలు దించుకునేటారు కదా తీసేటప్పుడన్నా. వాళ్ళు ఏ ఆధారం పెట్టుకుని వాళ్ళు తీసుకునేదంటారు? ప్రూఫ్ చూపిమను. మా అమ్మ కూడా 2 పింఛన్లు వస్తాయని చెప్పారా? 2 పింఛన్లు వస్తాయన్నారు కదా. ఇంతవరకు రిటైర్మెంట్ అయ్యా 4 నెలలు అవుతుండదు. ఒకసారి ఎంక్వైరీ చేసుకోమని ఆఫీస్ లో పోయి 2 పింఛన్లు వస్తే ఇప్పటికిప్పుడే నానే సంతకం చేపిస్తాను అమ్మ చేతిలో నుంచి. నేనే ఇంతవరకు రిటైర్మెంట్ అయిన డబ్బులు రాలేదు, పింఛన్ రాలేదు. రిటైర్మెంట్ అయిన డబ్బులు రాలేదు. కానీ 2 పింఛన్లు తింటున్నామని మా మీద రివర్స్ కేసు వేసారు కదా. ఒకసారి ఎంక్వైరీ చేసుకోమను. ఆఫీసర్లు ఏం అబద్ధాలు ఏం చెప్పరు కదా. వాళ్ళు చూపిస్తారు, పేపర్లు అయితే చూపిస్తారు కదా. ఒకసారి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మా మీద వచ్చి కేసు వేయమను. అప్పుడు కూడా ఒకప్పుడు అమ్మని చంపాలని ట్రై చేసినారు. నాన్నని కిడ్నాప్ చేసింటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ కూడా నడుస్తున్నది. ప్రతిసారి మా మీద ప్రాణహాని జరుగుతూనే ఉండదు. మేము ఎక్కడో ఇక్కడ నుంచి వచ్చి దూరం అక్కడ ఇల్లు వదిలేసి వచ్చి దూరం వచ్చి బతుకుతున్నా కూడా మమ్మల్ని ఇక్కడికి వచ్చినా కూడా మాకు డబ్బులు కావాలా, ఆస్తి కావాలా. పోలీసు వాళ్ళు అందరు ఎదురుగా మా నాన్నని చంపి మా అమ్మని కిడ్నాప్ చేసి నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారని బెదిరిస్తున్నారు సార్. ఏ ఆధారంతో నన్ను వాళ్ళతో ఉండాలి? నన్ను ఏ ధైర్యంతో నన్ను మా అమ్మ మా నాయనల్ని ఇట్లా వదిలేసి చంపేస్తామంటారు సార్. చదువుకునికి కూడా పోతాను సార్. నేను చదువుకునికి పోతాను, ఇంట్లోనే ఉంటున్నాను. ఏం చదువుకోవటం లేదు. ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఎవరు ఎప్పుడు వస్తారో ఏం కథ అనేది. ప్రాణానికి అపాయం ఉండదు సార్. ఇది ఎట్లా బతకాలా, ఎట్లా ఉండాలా? బీగాలు వేసుకునే ఉంటాం సార్. గేట్ బీగాలు వేసుకుని బయటకు అంగడి
పోనీకి కూడా మాకు మాకు స్వేచ్ఛ భయమే లేదు. ఉండదు సార్. వాళ్ళు కూడా కానిస్టేబుల్ వచ్చి చూసినారు, బీగాలు వేసుకున్నారు. వాళ్ళు కూడా అడిగిపోయినారు, ఎందుకు వేసుకున్నారు బీగాలు, మేము రాకుండా ఉండడానికి అనేటట్లు మాట్లాడిపోయినారు. మా ప్రాణహాని ఉంది కాబట్టి మేము బీగాలు బీగాలు వేసుకుంటున్నాము. వేసుకుంటున్నాం ఆ సార్ మేము. విషయం గురించి కూడా గుచ్చి అడుగుతున్నారు కానిస్టేబుల్స్, ఎందుకు వేసుకుంటున్నారు అని. అమ్మని చంపేశారంట సార్. వేసుకు బయటకు వస్తే చాలు మేము వేసుకొని పోయి చంపేసాము. ఆఖరికి మేము ఎవరన్నా ఒకరన్నా పోలీస్ స్టేషన్ లో ఉంటాము, కేసు వేసుకుంటాం. మేమే బయట కోసం లక్షణం కోసం బయటికి, మాకేం లక్షలు పోలీసు పెట్టి వాళ్ళకి బయటకు వస్తామంటాం. లక్షలు పెట్టి ఇస్తాము. వాళ్ళే మీకు కుక్కలాగా పడతారు, 2 లక్షలు ఇస్తే అని మా ఎదురుగా కళ్ళ ఎదురుగా మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళ మీద కూడా అది చెప్తున్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. 2 మనుషుల్ని పోలీసు వాళ్ళందరి ముందు కొట్టినారంటే మీరు అర్థం చేసుకోండి ఏ ధైర్యంతో కొట్టింటారో. వాళ్ళు కూడా ఎంత నిర్లక్ష్యం ఉందో పోలీసు వాళ్ళది కూడా దీంట్లోన. దేవేంద్రం సార్, బెండమెట్ట సార్. అన్న నా పేరు పుష్ప, ఈమె దేవేంద్రమ్మ. ఇందాక మీకు కంప్లైంట్ ఇచ్చిన వల్ల అది చిన్న పెద్దమ్మ అవుతుంది ఈమె. సొంతం ఈమె కూతురు నేను. ఆస్తి గురించి ఇంతకు ముందు మాకు గొడవలు ఉన్నాయి, ఇప్పుడు దేని గురించో గొడవలు మాకు తెలియదు. ఆమెకైతే ఈమెది ఇది మున్సిపాలిటీ ఆఫీస్ గురించి ఈమెది పని ఉండదు, ఈమెది పింఛన్ రావాల్సింది. ఆమెకి ఇంతకు ముందు చాలా సంవత్సరాల నుంచి మాతోనే ఉంది. వాళ్ళు 3 నెలలు తీసుకోపోయి పెరాలసిస్ వచ్చింది, దాని డబ్బులు మాకు కావాలా, మాకు ఇది కావాలా అని అంటుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈమె సాకింది. మరి 3 నెలల్లో ఎందుకు తీసుకోపోయి వాళ్ళు ఎందుకు ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారు? అట్లా ఈమె ఆస్తి విషయంలో కూడా చాలా గొడవలు ఉన్నాయి. ఈమెకి ఒక చెల్లెలు, కానీ వాళ్ళు ఎట్లా ముగ్గురు పుట్టినారు. వీళ్ళ నాన్న కానీ పుట్టిస్తున్నారు. నేను కూడా కూతుర్ని కాదని పుట్టిస్తున్నారు అనమాట. ఇప్పుడు మాకి ఇది బెండమేట్లోనే ఇల్లు ఉంది. ఆ ఇల్లు పరంగా ఆస్తి గురించి గొడవలు ఉన్నందుకే మేము అంత దూరం వచ్చి ఇక్కడ ఉంటున్నాము. ఆ ఇల్లు సొంత ఇల్లు కూడా వదిలేసి దూరంగా ఇక్కడ ఉంటున్నాము. ఎందుకంటే వాళ్ళ మీద మమ్మల్ని ఏమైనా చేశారేమని భయంతోనే మేము ఇక్కడ ఉంటున్నాము. కానీ మేము ఇక్కడ ఉన్నా కూడా మమ్మల్ని ప్రతిసారి వచ్చి బెదిరియడం కానీ, పోలీస్ స్టేషన్లు ఇంతకు ముందే చాలా సార్లు కేసులు కూడా అయినాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా చాలా సార్లు వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేయడం కానీ, కొట్టడం కానీ అట్లా జరుగుతుంది. చాలా మమ్మల్ని హింసిస్తున్నారు. అసలు బయటకు కూడా కదలకున్నట్లు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద ఆమెది పింఛన్ వస్తుంది, మాకు సైన్ కావాలా, మాకు ఆస్తి కావాలా అని ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళకి డబ్బులు కావాలా, అది కావాలంటే వాళ్ళు కూడా పని చేస్తున్నారు, వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఈమె పెట్టుకైంది, ఈమె కారణంగా అప్పులు అయినాయి, ఆమె కారణంగా అప్పులు అయినాయి. ఆస్తి చూపించడం విషయంలోనే అప్పులైనాయి, చాలా అప్పులైనాయి. ఇప్పుడు మా మీదకి వచ్చి మా మీదే దౌర్జన్యం చేసి మాకు ఆస్తి కావాలా, మీరు ఏం అవసరం లేదు, ఉండకూడదు ఇంట్లోన మీరు అని ఇక్కడ కూడా మమ్మల్ని బతకనిస్తలేరు. ఈ విషయమే నిన్న పోలీస్ వాళ్ళు, కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి చెప్పిపోయినారు. నాన్న టైంలోనే ఇంట్లో లేడు. ఈ రోజు పొద్దున వచ్చి కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ బెదిరించిపోతున్నారు ఇంటికి వచ్చి కూడా. అది అతను నాగరాజు అని వచ్చి చూసిపోయినాడు. కానిస్టేబుల్ కూడా వాళ్ళు వచ్చి రాండి అని చెప్పిపోయినారు. కానీ మాకేమో డౌట్ వచ్చి ఒకసారి పెద్దవాళ్ళని పిలుచుకొని పోతామని అంటే వాళ్ళు వచ్చి మాట్లాడింటేనే పోలీసు వాళ్ళ ముందర అందరిలోనే పోలీసులను వాళ్ళిద్దరిని కొట్టి పంపిస్తున్నారు మాట్లాడి కానీ వచ్చింటేనే. ఎవరిది దౌర్జన్యం జరుగుతున్నది ఈడ? ఇల్లు వదిలేసి వచ్చింది మేము, ఈడుంటున్నా కూడా మమ్మల్ని ఇక్కడ కూడా బతకనిస్తలేరు. ప్రతిసారి న్యాయమే, ప్రతిసారి గొడవే. అయినా ఇప్పుడు మా డబ్బులే కావాలా, మా ఆస్తే కావాలని మా మీద గొడవలు, మా మీద మళ్ళీ కేసులు వేస్తున్నారు. రివర్స్ కేసులు. ఇప్పుడు ఈమె మీద దౌర్జన్యం జరుగుతుంది. ఈమె చంపుతాని భయంతోనే మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాము. ఇక్కడేం దూరం వాళ్ళు కాదు, అంతా సొంతం. మా మేనమామ అంతా చుట్టూ పక్కన వీళ్ళందరూ మా చుట్టాలే అంతా. డబ్బుల విషయంలో కూడా అట్లనే. డబ్బులు కూడా ఆమె కారణంగా డబ్బులు బాకీలైన ఆమెకు చూపించడంలో కానీ, హెల్త్ బాగాలేకంటే చూపించడంలో ఇన్నేళ్ళ నుంచి మాతోనే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు, సొంతోళ్ళకైనా డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? బయటోళ్ళకైతే కదా సొంత మేనమామలు వాళ్ళు కాబట్టి వాళ్ళు పక్క నుండి చూసుకుంటున్నారు. రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళ నుంచి. వాళ్ళు ఏం కేసులు వేస్తున్నారో మాకు తెలియదు, అబద్ధాల కేసులు. మాకే న్యాయం జరిగేటట్లు చూడండి. పుష్ప పుష్ప మీరన్నా నా బిడ్డని కానీ చంపుతానని కాసి చేశారు సార్ గతంలో. ఈమె చెల్లెలు మొగుడు సార్ అతను. మీరన్నా సార్ ముందు చిన్న పెళ్లి కళ్ళక ముందు అతను ఒక అమ్మాయిని, 9 ఏళ్ళ అమ్మాయిని ఇది రేప్ చేసి జైలుకి పోయినాడు అనమాట. జైలుకి వెంటే నాన్నని తీసుకొని వచ్చినాడు. ఆ కేసు నడిచింది కొన్ని రోజుల వరకు. నాన్నని ఇడిచి తీసుకొని వచ్చి చిన్న వాళ్ళకి పెళ్లి చేసి పంపించినాడు. ఇప్పుడు అమ్మాయి ఏం భయపడుతుంది, నాకు కూడా ఒక కూతురు కదా, ఆ అమ్మాయి లాగా నా కూతురు కూడా అవుతుందేమని భయంతోనే ఆ ఇల్లు వదిలేసి ఇంత దూరం వచ్చి ఈడు బతుకుతున్నాము. కానీ మమ్మల్ని ఈడు కూడా ప్రశాంతంగా బతకనిస్తలేరు. అంటేనంటే నేను ఏమని చేస్తాను చూడు, నువ్వు ఆడిది, నువ్వు బయటకు పోతే మా చేతుల్లోనే ఒక్క మాట నీ మీద నిందొచ్చేదంటే నీ దగ్గరికి కూడా రారని భయపెట్టేస్తున్నారు. ఆటికి పోతే అటు కూడా
వెంట వెంట పడుతున్నారు. అమ్మ వెంట కూడా నీ కూతురుని ఏమని చేస్తామని కూడా అమ్మని బెదిరిస్తున్నారు అనమాట. అమ్మ భయంతో కూడా అన్నిటికీ అసలు పని పోవటం లేదు, ఏంటి పోవటం లేదు. ఎగబడిపోతున్నా అంగడికి కూడా భయం ఉయ్యాలు వేస్తారు నాకే. వేసుకొని పిల్లలతో చొక్కి తెప్పించుకుంటారు సార్. అది కూడా వాళ్ళు ఎంత మంది 40 మంది ఆడపిల్లల్ని పంపించి ఇట్లా కిడ్నాప్ చేసినారు. ఒక ఆమె చిట్టమ్మ అని పేరు వచ్చింది. మా నాన్న ఆమెను చెల్లెలి కూడా బిడ్డ కిడ్నాప్ చేసి పంపిస్తున్నారు. అది కూడా కేసు వేసినాం పోలీస్ స్టేషన్ లో. ఇంతవరకు దాని నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. కేసులు వేస్తూనే ఉన్నాము, వాళ్ళు ఏం రెస్పాన్స్ తీసుకోవడం లేదు. వాళ్ళు ఒక కేసు వేసిన వెంబడే కానిస్టేబుల్స్ వచ్చి మా ఫోటోలు తీసుకుపోయినారు. ఇంతకుముందు కేసు వేసినా పెద్దమ్మ ఇట్లా కిడ్నాప్ అయిన విషయం కూడా చెప్పినా కూడా వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం అంత తొందర రియాక్షన్ ఏం కాలేదు, అంత రెస్పాన్స్ ఏం కాలేదు. నెక్స్ట్ రోజు వరకు సాగనిస్తున్నారు. అది మాకు ఎస్పీ సారే న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్.